వెస్ట్ బెంగాల్లో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. అయితే వాళ్ళకి పెళ్ళై 10 ఏళ్ళయింది. ఒక 8 సంవత్సరాల పాప కూడా ఉంది. భార్య ఎర్రగా చక్కగా చాలా అందంగా ఉంటుందంట. ఆ భర్త ఎప్పుడూ అంటూ ఉండేవాడంట, నీ ముక్కు బాగుంది, నీ బుగ్గలు బాగున్నాయి, నువ్వు బాగున్నావు, ఎర్రగా చక్కగా తెల్లగా ఉన్నావు, నీ మొహం మీద యాసిడ్ పోసేస్తాను, లేదంటే నీ బుగ్గలు కొరికేస్తాను, నీ ముక్కు కొరికేస్తాను అని ఇలా ఎప్పుడూ అంటూ ఉండేవాడంట. వాడికి కొంచెం తాగే అలవాటు కూడా ఉందంట. తాగినప్పుడైతే ఇంకా ఎక్కువగా పొగిడేవాడంట పెళ్ళాన్ని. నీ ముక్కు కొరికేస్తా, నీ ముక్కు కొరికేస్తా, నీ పెదాలు కొరికేస్తా అని ఇలా అంటూ ఉండేవాడంట. అయితే ఇంకా వీడు తాగిన వాళ్ళు ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిన విషయం కదా. భార్య పెద్దగా పట్టించుకోలేదంట. ఇంకా వీడు ఇలాగే అంటూ ఉంటాడులే, సరదాగా వేళకోళంగా ఆట పట్టించడం కోసమని ఇలా అంటాడని చెప్పేసి ఆ అమ్మాయి 8 ఏళ్ల నుంచి పట్టించుకోలేదంట సరిగ్గా. అయితే మొన్న ఒక రోజున నిద్రపోతూ ఉంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో గట్టిగా వచ్చి దగ్గరకు వచ్చి ముక్కు కొరికేసి మింగేశాడంట. అసలు ఎంత షాకింగ్ విషయం అండి. ముక్కు కొరికేసి ఎవరన్నా మింగేస్తారా? మళ్ళీ వెంటనే చేతి వేలును కొరికేసి దాన్ని కూడా మింగేశాడంట. అమ్మాయి ఒక్కసారి షాక్లోంచి బయటకు వచ్చి కేకలు పెట్టేసి గోల చేసిందంట. మొత్తం ఇల్లు ఒళ్ళు అంతా రక్తం కారిపోయి భయపడిపోయిందంట. వెంటనే కేకలకి ఆ అమ్మాయి అరిచిన కేకలకి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఆ అమ్మాయిని వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళారంట. అయితే షాక్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఏంటి వీడు ఎప్పుడు ఇలా సరదాగానే ముక్కు కొరికేయడం ఏంటి, పైగా దాన్ని మింగేయడం ఏంటని అనేసి చాలాసేపు ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదంట. అయితే తర్వాత కొంచెం కోలుకున్నాక అప్పుడు అర్థమైందంట, వీడెప్పుడు కూడా నా ముక్కును పొగుడుతూ ఉండేవాడు, నా అందాన్ని పొగుడుతూ ఉండేవాడు, ఏదో వేళాకోళంగా సరదాగా అంటున్నాడు ఆట పట్టించడానికి అని అనుకున్నాను, కానీ వీడు నిజంగానే నా ముక్కును కొరికేశాడని అనేసి ఆ అమ్మాయి అప్పుడు అనుకుని అందరికీ చెప్పిందంట. వీడెప్పుడు నన్ను ఇలా అంటూ ఉండేవాడు, ఏదో అంటున్నాడులే అని అనుకున్నాను, కానీ నిజంగానే ఇలా చేస్తాడని అయితే నేను అస్సలు ఊహించలేదని ఆ అమ్మాయి షాక్లోకి వెళ్ళిపోయిందంట. కొరికిన వాడు పోనీ ముక్కను కింద పడేసినా బాగుండేది కదా, మొత్తానికి మింగేశాడంట. మరి వాడెంత దుర్మార్గుడో, వాడు మనిషి అనాలా ఇంకేమనాలో అస్సలు అర్థం కలదు. అంటే కొంతమంది శాడిస్ట్ భర్తలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. భార్య అందంగా ఉంటే తట్టుకోలేరు. భార్య ఏదో ఎక్కడికైనా వెళ్తోంది చక్కగా తయారయ్యానంటే లోపల ఒక రకమైన సైకోగళ్ళగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక అనుమానం జబ్బు. కొంతమంది ఉంటారండి ఇలా, భార్య అందంగా ఉంది, ఒకవేళ మంచి చీర కట్టుకుని చక్కగా పువ్వులు పెట్టుకుని రెడీ అయిందనుకో, ఏదో గొడవ పెట్టేస్తారు ఆ రోజున, వెళ్లకుండా చేసేయాలని. అక్కడ అవసరం లేకపోయినా సరే, కారణం లేకపోయినా సరే, చిన్న చిన్న విషయాలను ఎక్కడున్నాయని కెలికి మరీ కావాలని గొడవ పెట్టేస్తూ ఉంటారు. అక్కడ మూడంతా పాడు చేసేస్తారనమాట. ఎక్కడికన్నా వెళ్తుంది అని అనేసరికి కొంతమంది సైకోగాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. మరి లేకపోతే ఎప్పుడు వెటకారంగా సరదాగా అంటున్నాడని అనుకున్నవాడు ఏకంగా ముక్కు వేలు కొరికేసి మింగేయడం ఏంటండి? మరి వీడిని ఏమనాలి చెప్పండి? మనిషి అనాలా లేదా కుక్క అనాలా ఇంకేమన్నా అనాలా చెప్పండి? మనిషి రూపంలో ఉన్న మృగం అని చెప్పాలి. ఇంకా అసలు ఇంకా అర్థం కాదనమాట. వీడికి ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి పాపం ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళ అమ్మని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందట, వీడు ఇలా చేశాడని చెప్పేసి. చూడండి ఎంత దారుణంగా ఉన్నారో. ముక్క లేకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి? అసలు ఊహించుకోవడానికి ఎంత భయంకరంగా ఉంది చెప్పండి. కొంతమంది సైకోలు ఈ రకంగా ఉంటారు. అలాంటప్పుడు వాడికి అంత కుళ్ళు ఉన్నప్పుడు అసలు అందంగా ఉన్న భార్యని ఎందుకు చేసుకోవాలండి? అందంగా లేని దాన్ని చేసుకొని ఉంటే వాడికి ఏమీ బాధ ఉండదు కదా, ఇబ్బంది ఉండదు కదా. అంత అనుమానం జబ్బు ఉన్నవాడు అందంగా లేని పెళ్ళాన్ని చేసుకుంటే ఆమె ఎక్కడికి వెళ్ళకుండా వాడినే పట్టుకుని కూర్చుంటుంది కదా. భార్య అందంగా ఉండకూడదు, మళ్ళీ భార్య ఎక్కడికి వెళ్ళకూడదు, భార్య ఏది చేయకూడదు. వాడికి అది ఒక రకమైన అనుమానం అనమాట, శాడిస్ట్ లాగా. అలాగా అనుమానంతో ఇంకా భార్య ముక్కుని కొరికి పడేశాడు అనమాట. నిజంగా వినడానికే చాలా భయంకరంగా అనిపించింది. మింగేయడం అంటే ఇంకా భయంకరంగా అనిపించింది. ఇలాంటి వాడితోటి పాపం 10 ఏళ్ళ నుంచి ఎలా భరించిందా అని అనిపించింది. ఇంకా మొత్తం అందరూ కలిసి వెళ్ళి వాడి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారు. కానీ కొంతమంది సైకోగాళ్ళు ఈ రకంగా కూడా ఉంటారనమాట. ఎవరైనా సరే ఆడవాళ్ళు అనుకుంటారు, పొగడాలి, భర్తలు పొగడాలి, అందంగా ఉన్నామని 1-2 సార్లు అని అంటే సంతోషపడిపోతూ ఉంటారు. నీకు ఈ చీర బాగుంది, ఈవేళ ఇలా అందంగా తయారయ్యావు, ఇలా బాగుంది, అలా బాగుంది అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు వాడు అలా పొగుడుతుంటే ఆ అమ్మాయి నిజంగానే నన్ను పొగుడుతున్నాడు, నేను అందంగా ఉన్నాను కదా అని అనుకుంది, కానీ ఈ రకంగా చేస్తాడని ఆ అమ్మాయి అయితే అస్సలు ఊహించలేదు. చూడండి ఏ రకంగా ఉన్నారో మనుషులు కూడా. కొంతమంది ఇలా ఉంటారనమాట, భార్యల్ని వేధించడం ఇదో రకం యాడిజం అనమాట. కొంతమంది కొట్టి తిట్టి ఆ రకంగా చేస్తారు. వీడేమో ఏకంగా పార్టీలనే కొరుక్కొని తినేస్తూ ఉంటాడనమాట. అలాంటి భర్తలు కూడా మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. పాపం ఏది ఏమైనా కూడా ఆ అమ్మాయికి పాపం ముక్కు కొరికేయడం అంటే చాలా బాధాకర విషయం. అమ్మాయి అయితే వాళ్ళ అమ్మతోటి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చింది. చేసుకున్న భర్త దగ్గర ఉండాలన్నా కూడా భయపడే రోజులు వచ్చేసాయి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.